అందరింట్లో కొబ్బరికాయ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉల్లిపాయలు అన్నది అందరింట్లో ఉంటుంది కదండి. దాంతో ఒక మంచి రెసిపీ, చట్నీ రెసిపీ చూద్దామా రండి. దానికి కావాల్సింది చాలా తక్కువ ఐటమ్సేనండి. కడాయి పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం మరిగనివ్వండి. మరిగిన తర్వాత దాంట్లో ఆవాలు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసేసి లాస్ట్లో చిన్న జీలకర్ర వేయండి. అన్నీ బాగా వేగిన తర్వాత ఎక్కువ కరివేపాకు వేయండి. ఈ చట్నీకి ఈ మినపప్పు కరివేపాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అది అయిపోయిన తర్వాత కట్ చేసి రెడీగా ఉన్న ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయలు పెద్దగా ఉందని ఆలోచించకండి, అది వేగిపోతుందండి. వేగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి కొంచెం కలిపేసి దాంట్లో చిన్న చింతపండు, ఎక్కువ కాదు చిన్నదే, నేను చూపిస్తున్నాను కదా అంతే, అది తీసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి గ్రైండ్ చేసేయండి అంతే. ఈ చట్నీకి తాలింపు కూడా అవసరం లేదు. ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదండి, ఆ గోధుమ పిండి తీసి ఒక దోశ వేసి ఈ చట్నీ పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది.